హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టెఫ్ కుక్స్. ఈరోజు నేను నా స్టైల్లో చికెన్ గీ రోస్ట్ ఎట్లా చేయాలో చూపిస్తాను. జనరల్గా మ్యాంగో స్టైల్లో చింతపండు వేసి చేస్తారు. అట్లా మా ఇంట్లో ఎవరికి ఇష్టం ఉండదు చికెన్లో చింతపండు వేస్తే. కాబట్టి నేను సింపుల్గా కానీ టేస్టీగా ఎట్లా చేయాలో చూపిస్తాను. మీకు కూడా ఒకవేళ చింతపండు వేయకుండా ఇట్లా చేయాలనుకుంటే ఖచ్చితంగా ఇది ఫాలో అవ్వండి. యాజ్ ఇట్ ఈస్ మస్తు వస్తుంది. మాట్లాడుతుండగానే మ్యారినేషన్ కూడా అయిపోయింది. మసాలాస్ వేయించేటప్పుడు నేను ఇలాచీస్ వేయలేదు, ఎందుకంటే అది ఆల్రెడీ మాకు పౌడర్ ఉంది. సో మిక్సీ పట్టేటప్పుడే నేను ఒక హాఫ్ స్పూన్ వేసేసి మిక్సీ పట్టేసిన. ఇది నేను కొంచెం గ్రేవీ లాగా చేస్తున్నా, కంప్లీట్ డ్రై రోస్ట్ లాగా చేస్తలేను. మా మమ్మీ బగారా రైస్ చేసింది, సో దాని పక్కకి మొత్తం డ్రై రోస్ట్గా తింటే అది కుదరదు. కాబట్టి నేను కొంచెం కర్డ్ ఎక్కువ వేసుకొని డ్రై రోస్ట్ లాగా కాకుండా గ్రేవీ వచ్చేటట్టు చేసుకుంటున్నాను. మీకు ఒకవేళ డ్రై రోస్ట్ లాగా కావాలంటే కొంచెం పెరుగు తగ్గించండి. నేను 3 స్పూన్స్ వేసిన కదా, మీరు 1.5 స్పూన్ లేదంటే ఒక 2 స్పూన్స్ వేస్తే సరిపోతుంది పెరుగు. ఒకసారి ఇది ట్రై చేసి మీరు ఎట్లొచ్చింది అనేది కమెంట్స్లో చెప్పండి. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే లైక్ చేయడం, ఫాలో చేయడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే ఈ వీడియో వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీరు వెతుక్కోవాల్సి వస్తుంది. అదే మీరు ఫాలో చేస్తే నా వీడియోనే మీ దగ్గరకు వస్తుంది, కాబట్టి మీకు అంత శ్రమ ఉండదు. So don't forget to like, share, comment and follow and subscribe Steph Cooks for more interesting recipes. Thank you for watching. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో వస్తాను. అంతవరకు బాయ్.